మన ఇండియా సిలిగురి చికెన్ నెక్ కారిడార్ వద్ద అత్యంత వ్యూహాత్మకమైన ప్లాన్ వేసింది. తాజాగా ఆ ప్రాంతం దగ్గర ఏకంగా 3 సైనిక పోస్టులను ఏర్పాటు చేసింది. అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించడానికి సిద్ధమవుతుంది. మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ చైనా ఉనికి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్కు చాలా దగ్గరగా ఉన్న లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్లో కూడా చైనా ఉనికి పెరిగిపోవడంతో ఈ ప్రమాదాన్ని మన ఇండియా ముందుగానే గుర్తించింది. అక్కడే కాదు, మన ఇండియాలోని షర్జిల్ ఇమామ్ లాంటి వాళ్ళు ఈ చికెన్ నెక్ కారిడార్ను కనుక మనం దిగ్బంధిస్తే ఖచ్చితంగా ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయవచ్చు, అప్పుడు ప్రభుత్వమే దిగి వస్తుంది అనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించకపోతే అది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతుందని భావించి అక్కడ తాజాగా సైన్యాన్ని మోహరించారు. దీంతో ఇకపై నుంచి ఆ ప్రాంతంలో చైనా కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ ఏదైనా తోక జాడిస్తే వాళ్ళ తోకను కట్ చేసేందుకు మన సైన్యం రెడీగా ఉంది అని చెప్పుకోవచ్చు.